వేములవాడలో దర్గాను తీసేశారా లేదా? వేములవాడలో దర్గాను ఎప్పుడు తొలగించారు? తొలగించడం మీద ఎవరికి ఏం అభ్యంతరాలు ఉన్నాయి? ఇట్లాంటి అన్ని విషయాలు ఈ వీడియోలో చూద్దాం. తాజాగా వేములవాడలో దర్గాను తీసేయాలని ఎప్పటి నుంచో హిందువుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తూ ఉంది. అదే సమయంలో ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి వాళ్ళ నుంచి కూడా అభ్యంతరం వస్తుంది. ఇది వక్ఫ్ నోటిఫైడ్ ప్రాపర్టీ, దీన్ని తీసేయడానికి మేము ఒప్పుకోమని కొంతమంది చాలా రకాలుగా దాన్ని కొనసాగుతూ వస్తూ ఉంది. ఇప్పుడు వేములవాడ టెంపుల్ ఎక్స్పాన్షన్లో భాగంగా దర్గాను తొలగించారనేది తెలుస్తూ ఉంది మనకు. దీనికి సంబంధించి దర్గాను తొలగించారా లేదా అనే దాని మీద మనం క్లారిఫికేషన్ కోసం మనకు ఒక చిన్న ఆధారం అయితే దొరికింది. అదేంటో చూద్దాం. ఇది వేములవాడలో ఉన్నటువంటి దర్గా. ఇప్పుడు ఆలయ విస్తరణ పనులు నడుస్తున్నాయి కాబట్టి ఈ దర్గాను తీసేశారా ఉంచారా అనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే చుట్టూ ఐరన్ షీట్స్తోని లోపల ఏం జరుగుతుంది అనేది బయటికి కనిపించకుండా ఉన్నది. అయితే దర్గాను తీసేసిరని కొంతమంది ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. మైనార్టీ కార్పొరేషన్, తెలంగాణ మైనార్టీ కార్పొరేషన్ కావచ్చు, అట్లా వక్ఫ్ బోర్డు కావచ్చు, కొంతమంది ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. వీళ్ళ ఫిర్యాదును ఆధారంగా చేసుకొని అక్కడ దర్గాను తొలగించారనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. ఆ ఫిర్యాదు ఏంటో ఒకసారి చూద్దాం. అజ్మీదుల్లా ఖాన్ ఎంబీటీ మజ్లీస్ బచావో తెహ్రీక్ అనే పార్టీ ఉంది, మనకు ఓల్డ్ సిటీలో ఉంటుంది. ఈ పార్టీ నిన్న మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ను కలిసింది. చైర్మన్ని కలిసి ఏం చేసింది అంటే ఏం అడిగింది ఒకసారి చూద్దాం. ఎంబీటీ డెలిగేషన్ మీట్స్ చైర్పర్సన్ తెలంగాణ స్టేట్ మైనార్టీస్ కమిషన్ అండ్ చైర్మన్ తెలంగాణ స్టేట్ వక్ఫ్ బోర్డ్ ఓవర్ డిమాలిషన్ ఆఫ్ దర్గా హజరత్ తాజుద్దీన్ ఖాజ్ బాగ్ స్క్వేర్ ఇన్ వేములవాడ, రాజన్న సిరిసిల్ల డిస్టిక్. ఏ డెలిగేషన్ ఆఫ్ మస్జిద్ బచావో తెహ్రీక్ లెడ్ బై అజ్మేదుల్లా ఖాన్, సయ్యద్ ముస్తఫా వీళ్ళంతా పోయి దర్గాను తొలగించడం మీద ఫిర్యాదు చేశారు మైనార్టీ కార్పొరేషన్ చైర్పర్సన్కు, అట్లాగే వక్ఫ్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఏం ఫిర్యాదు చేశారు? ఫిర్యాదులో ఏముందంటే, మీ దర్గాను తొలగించినట్టు తెలుస్తూ ఉంది. ఈ దర్గాను ఎట్లా తొలగిస్తారు? వక్ఫ్ బోర్డు నోటిఫైడ్ ప్రాపర్టీ, అది వక్ఫ్ బోర్డు నోటిఫైడ్ ప్రాపర్టీని తొలగించడానికి వీలు లేదు. దీని మీద ఈ తొలగింపులకు సంబంధించి అసలు పూర్తి వివరాలు బయట పెట్టాలి. ఎవరైతే దర్గా తొలగింపునకు పాల్పడ్డారో వాళ్ళ మీద అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని వీళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మనం చూడొచ్చది. రిప్రజెంటేషన్ సీకింగ్ అర్జెంట్ ఇంటర్వెన్షన్ అగైనెస్ట్ డిమాలిషన్ ఆఫ్ నోటిఫైడ్ వర్క్ ప్రాపర్టీ దర్గా హజరత్ తాజుద్దీన్ ఖాజ్ బాగ్ స్క్వేర్ సవర్, వేములవాడ, రాజన్న సిరిసిల్ల डिस्ट्रिक्ट. ఇది अस्सलाम वालेकुम, मैं अमजदुल्ला खान स्पोक्समैन एमबीटी। अभी मुझे इत्तला मिली है कि जो राजन्ना सिरिचला डिस्ट्रिक्ट है वहाँ पर एक वेमुलावाड़ा बोलकर मुकाम है, वहाँ पर जो है दरगाह हज़रत ताजुद्दीन ख्वाजा बाग सवर, ये ख़दीम दरगाह है, तकरीबन एक 300-400 साल पुरानी दरगाह है। ये दरगाह एक मंदिर और दरगाह दोनों बाजुक थे। श्री राजा राजेश्वरी स्वामी टेम्पल वेमुलावाड़ा। तो कई दिन से दरगाह को हटाने की कोशिश की जा रही थी। इसमें जो है मुतवल्ली को डरा के एक लेटर भी लिया गया था कि दरगाह हटाने के लिए हम राज़ी है बोल के। तो आज से कई दिन पहले मुझे मालूम हुआ, तो मैं जो है इमीडिएट वक्फ बोर्ड को इतला किया था। वक्फ बोर्ड वाले जाके फिर वहाँ पर वो किए थे, लेकिन आज सुबह के अवले वक़्त में पूरी दरगाह को साफ़ कर दिया गया है बोल के अभी इतला मिली। तो मैं हमारे वक्फ बोर्ड चेयरमैन अज़मतुल्ला हुसैनी साहब से अभी बात किया, तो वो भी बोल रहे हैं कि हमारे को कन्फर्म नहीं है, ऐसे इत्तलात आ रहे हैं कि दरगाह हटा दिए वहाँ से बोल के। मैं एक टीम भेजाऊँ, तो जो भी है इसमें दरगाह है या दरगाह हटा दिए, इसके ऊपर गवर्नमेंट इमीडिएट क्लैरिटी देना चाहिए। क्योंकि ये पूरे एक रमज़ान चालू हुआ जब से बिल्कुल यानी कांग्रेस की जो गवर्नमेंट है, गवर्नमेंट की तरफ से ये वाक़यात पेश आ रहे हैं। आप देखिए, चीफ मिनिस्टर रेवंत रेड्डी का हल्का कोड़ंगल में 3 कब्रस्तानों को साफ़ कर दिए, खबरों को साफ़ कर दिए, मुसलमान कांग्रेस को वोट दिए, इनका डर निकल गया इनका। आज इतनी बड़ी हिम्मत हुई कि एक 200 साल पुरानी दरगाह को शहीद कर दिए ये लोग। तो अब ये जितने जमातें थी, ये जमात इस्लामी, जमातुल उलमा, ये आपके तबलीगी हमारे जमात अहली हदीस, ये लोग जाके जो तायद करे थे जुबली हिल इलेक्शन में, ये लोग आज उठना ना भाई, उठ के इस मुद्दे पे बात करना। मजलिस इत्तेहादुल मुस्लिमीन तो पार्ट एंड पार्सल है। आप देखिए, आज से कुछ दिन पहले जलालपुर में एक दरगाह को नुकसान पहुंचा। अशरार की तारीख, आज की तारीख तक एक को भी नहीं गिरफ्तार करे। फिर
आपके पोचमपल्ली में जो है इतना बड़ा फिसाद हुआ। निज़ामाबाद के कामारेड्डी डिस्ट्रिक्ट में वहाँ पर अभी वहाँ पर एक मुसलमान बच्चे को मारे पकड़ के, मेवे के दुकाना उड़ा दिए। तो क्या मेरे को ऐसा डाउट आ रहा, रेवंत रेड्डी क्या आसाम का चीफ मिनिस्टर, पहले कांग्रेस का चीफ मिनिस्टर था, बाद में बीजेपी का बन गया उन्हें, क्या इन्हों भी वैसी हरकतें कर रहे हैं? क्या समझ में नहीं आ रहा मेरे को। अच्छा, हमारे माइनॉरिटी मिनिस्टर कहाँ हैं, अजहरुद्दीन साहब? क्यों नहीं उन्होंने कोई स्टेटमेंट देते इस मुद्दे पे? हमारे वक्फ बोर्ड चेयरमैन से भी मेरी बातचीत हुई, उन्होंने तो अभी सिचुएशन मालूम करता हूँ बोले उन्होंने। तो बहरहाल ये पॉइंट है, दरगाह हजरत ताजुद्दीन ख्वाजा बाखसबर वेमुलावाड़ा ये शहीद कर दिए या है दरगाह, क्योंकि वहाँ पर किसी को जाने नहीं दे रही, पूरे ब्लू शीटा मार दिए। उसके अंदर कई दिन से साजिश हो रही थी। और एक बात, वहाँ के जो एमएलए है आदि श्रीनिवास, एमएलए वेमुलावाड़ा कांग्रेस के, जब से इन्होंने एमएलए बने इनकी एक ही फिक्र थी कि दरगाह को हटा देना, दरगाह को हटा देना। तो इसके अंदर गवर्नमेंट इमीडिएट क्लैरिटी दीजिए, वक्फ बोर्ड चेयरमैन और माइनॉरिटी मिनिस्टर मीडिया के सामने आके ये दरगाह है या दरगाह को शहीद कर दिए, इसके ऊपर क्लैरिटी देना चाहिए। సో ఇది మొత్తానికి వీళ్ళ ఫిర్యాదు ఆధారంగా వీళ్ళు మనకు మైనార్టీ కార్పొరేషన్ చైర్పర్సన్కు ఫిర్యాదు చేసిన ఆధారంగా, వీళ్ళు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వేములవాడలో దర్గా తొలగింపు ప్రక్రియ పూర్తయినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే దర్గా డిమాలిషన్ మీద మీరు విచారణ జరపండి అని వీళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాబట్టి అక్కడ దర్గా తీసేశారు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతోంది. చూడండి, మనం ఫిర్యాదు చూడవచ్చు. I am Azmadullah Khan, spokesman of MBT, respectfully submit this representation seeking the urgent intervention of the Telangana State Minority Commission in the matter of demolition of Dargah Hazrat Tajuddin Khaja Bagh Sawar is situated at Vemulavada, Rajana Srisila district, Telangana, adjacent to Rajarajeshwara Swami temple in Vemulavada. The said Dargah is duly notified Waqf institution as per the Gazette notification cited above and has long been a place religious reference for Muslim community. It reported removal in connection with the extension of renovation works of adjoining temple has caused deep anguish and concern among the minorities across the state. సో దీన్ని బట్టి వీళ్ళు ఇచ్చిన ఫిర్యాదుని బట్టి దర్గా తొలగించినట్లు అధికారులు మాత్రం ఇప్పటికీ ప్రకటించలేదు. దర్గా తొలగించిన విషయం కూడా ఎవరికి బయటకు తెలియదు. అసలు వీళ్ళు ఇచ్చిన ఫిర్యాదుని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దర్గా తొలగింపు ప్రక్రియ నడుస్తున్నది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి నిజంగా తొలగించారా లేదంటే తొలగించే ప్రక్రియను వీళ్ళు ఆపమని కోరుతున్నారా అనేది మనకు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తానికైతే వేములవాడ దర్గా విషయంలో మాత్రం ఒక ప్రక్రియ అయితే తొలగింపు ప్రక్రియ అయితే ముందుకు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, అట్లాగే వక్ఫ్ బోర్డు కావచ్చు, వీళ్ళు పదే కలుస్తున్న తీరుని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆడ విస్తరణ పనుల్లో బాగా దాన్ని తీసివేస్తున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది.